ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వకుండా ప్రతి నిర్ణయాని కోసం ఢిల్లీకి పిలవడాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఒకంత తీవ్రమైనటువంటి అసంతృప్తికి అయితే కారణమవుతుంది. మరోవైపు ఆల్రెడీ తెలంగాణలో ఒక పీసీసీ చీఫ్ ఉన్నారు. అయితే ఆ పార్టీలకు జాతీయ పార్టీలకు ఇన్ఛార్జ్ ఉంటారు సర్వసాధారణం. కానీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మీద పెత్తనం చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఢిల్లీ పెత్తనం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు, సో ప్రభుత్వంలో మాటిమాటికి నిర్ణయాల కోసం ఢిల్లీకి వెళ్ళడం పట్ల ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా కాంగ్రెస్ నేతలు కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు, కృష్ణతో మాట్లాడదాం. అలానే గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు, సిద్ధార్థ్తో మాట్లాడదాం. సో ముందుగా ఢిల్లీ కృష్ణ దగ్గరికి వెళ్దాం. సో కృష్ణ, దాదాపుగా 3 రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అన్ని అంశాల గురించి మాట్లాడామని చెప్తున్నారు, కానీ పోర్ట్ఫోలియోల గురించి నేను డిస్కస్ చేయలేదని అంటున్నారు. దాన్ని పూర్తిగా ముఖ్యమంత్రికే వదిలేసామన్నట్టుగా చెప్తున్నారు. సో కానీ మంత్రివర్గ విస్తరణే ఇప్పటి వరకు 15 నెలలైనా కానీ జరగలేదు. కేవలం 3 మంత్రులు మాత్రమే తీసుకున్నారు, ఇంకా 3ని ఆపారు. సో ఇప్పటి వరకు 45 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు. అసలు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏమై ఉంటుంది, ఎందుకు ముఖ్యమంత్రిని పదే ఇన్నిసార్లు ఢిల్లీకి తిప్పిస్తున్నారు? నవీన్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో విలేకరులందరూ కూడా అయ్యే అంశాలను ఆయన్ని అడగడం జరిగింది. ఆయన వాటన్నిటికి కూడా చాలా క్లియర్ గా సమాధానం ఇచ్చారు. అధిష్టానం, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది కాబట్టి అధిష్టానం దగ్గరికి మేము 50 సార్లు కాదు 500 సార్లు అయినా వెళ్తాం, ఎన్నిసార్లు అయినా వెళ్తాం. మేము అధిష్టానం దగ్గరికి వెళ్లకుండా మేము ఏ నిర్ణయం ఎలా తీసుకోగలం? ఏదైనా ఇప్పుడు అధిష్టానం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నేను అక్కడ హైదరాబాద్ లోనే కూర్చొని నేనే నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడుందో అక్కడికే నేను రావాల్సి ఉంటుంది. అంటూ నన్ను మళ్ళీ తిరిగి నన్ను క్వశ్చన్ చేశారు, కృష్ణ నువ్వు ఎక్కడ రిపోర్ట్ చేస్తావు? హైదరాబాదే కదా రిపోర్ట్ చేసేది, మీ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి మీ హైదరాబాద్కే కదా నువ్వు రిపోర్ట్ చేసేది, నువ్వు వెళ్ళేది కూడా హైదరాబాదే కదా. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే అక్కడికి రావాల్సి ఉంటుంది అంటూ ఆయన తిరిగి విలేకరులను ప్రశ్నించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం భస్మాసుర హస్తంగా మారిందా? అధిష్టానం రేవంత్ రెడ్డి మీద పెత్తనం చేస్తుందా? లేకపోతే ముఖ్యమంత్రులను సరిగ్గా పని చేసుకోనివ్వట్లేదా? ప్రతి చిన్న పనికి అధిష్టానం బ్రేకులు వేస్తుందా? లేకపోతే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడం కోసం వేరే ఇంకొకరిని పైకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందా? ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క ప్రశ్నలన్నీ రావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ పిలిచిన తర్వాత ఒక సీఎం, అది ఒక డైనమిక్ సీఎం, ఒక మాస్ లీడర్, అటువంటి సీఎం ని ఢిల్లీకి పిలిపించిన తర్వాత రాహుల్ గాంధీ కలవటానికి కానీ, లేకపోతే కేసీ వేణుగోపాల్ కలవటానికి కానీ, ఖర్గేని కలవటానికి కానీ 1 నుంచి 2 రోజుల వరకు కూడా వెయిట్ చేయటం ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని వల్లనే ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇదేమి కొత్త కాదు. గతంలో మనం ఎంతో మంది సీఎంలు చూసాం. మనం అంజయ్ దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు మధ్యలో ఉండే సీఎంలు అందరూ కూడా ఇదే విధంగా ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చిన వాళ్ళని వేసించి, తర్వాత ఇప్పుడైతే కొత్త తరం వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చారు. అప్పుడు పాతకాలంలో మనం చూసుకుంటే ప్రణబ్ ముఖర్జీ గానీ, లేకపోతే అహ్మద్ పటేల్ గానీ, వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి 12, 1 గంటకి 2 గంటలకు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే కొంత రేవంత్ రెడ్డి పట్ల కొంచెం గౌరవంగానే వ్యవహరించినట్లే చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక సీఎం కి ఇవ్వాల్సినటువంటి మర్యాద, ఒక సీఎం కి ఎంతైతే దక్కాల్సినటువంటి గౌరవం ఉందో అంత గౌరవం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తుందా అన్నది మాత్రం కొంత సందేహం అయితే వస్తుందని చెప్పొచ్చు. అది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలే చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఇప్పుడు శాఖలకు సంబంధించి ఇప్పుడు ఒక ముగ్గురిని కేబినెట్ లోకి తీసుకోవాలన్నప్పుడు ఆ ముగ్గురిని ఎవరెవరు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వాలని ముందే నిర్ణయించి ఆ తర్వాత వాళ్ళకి వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే 1-2 గంటలు ఇచ్చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు ఆ విధంగా చేయాల్సి వస్తుంది, ఎందుకు ఇది చేశారు? ఈ కారణాల వల్లనే ఈ యొక్క అనుమానాలన్నీ కూడా వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట, రేవంత్ రెడ్డి వాటన్నిటిని కూడా డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ చేసుకుంటున్నప్పటికి కూడా పదే ఢిల్లీకి రావటం, ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొంత సమయం వేచి ఉండాలని చెప్పడం, ఒక్కోసారి అసలు కలవకుండానే ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణలో అధికారంలోకి పార్టీని తీసుకురావడంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి
ఢిల్లీకి వస్తే అంటే అది కూడా పార్టీ అధిష్టానమే పిలిపిస్తుంది, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్కు సంబంధించి అంటే ఇటు పార్టీకి సంబంధించో లేకుండా ప్రభుత్వానికి సంబంధించో పిలిచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంటే పార్టీలో పెద్ద మనిషిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేటువంటిది సో ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా. ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. మరోవైపు తెలంగాణలో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారింది. సో ముఖ్యమంత్రిని కనీసం ఢిల్లీ పెద్దలే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శల నేపథ్యంలో సో ముఖ్యమంత్రి ఇక్కడ పార్టీని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు, ముఖ్యంగా ప్రతిపక్షాలను ఏ విధంగా వాళ్ళు తిప్పికొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎందుకు అధిష్టానం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత పార్టీ నేతలే ఈ యొక్క విమర్శలు కూడా చేస్తున్నారు. ఇది ఒక రేవంత్ రెడ్డికే పరిమితం కాదు, ఇది ఇటు సిద్ధరామయ్యకి సంబంధించి కానీ హిమాచల్ సీఎం కానీ ఇప్పుడు ఉన్నది వాళ్ళకి 3 రాష్ట్రాలు, తెలంగాణ, మా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలకు సీఎంలను కూడా ఏ విధంగా వాళ్ళు ఢిల్లీకి వచ్చినప్పుడు ఏ విధంగా ఇక్కడ ట్రీట్ చేస్తున్నారని చూస్తుంటే మనం కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఇంకా నిజానికి మోదీతో పోటీపడి అన్ని రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలిని, అధిష్టానం యొక్క వ్యవహార శైలిని తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోవట్లేదు. పైగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేసినా లేకపోతే రేవంత్ రెడ్డికి ఆయన పైన లేనిపోయినవి ఏమైనా అధిష్టానం పైన చాడీలు చెప్పినా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, వాటిని ఎక్కువ ఇది చేయటం. ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్, ఆమె కూడా ఒక నివేదిక, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులంతా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క పనితీరు ఎట్లా ఉంది, తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అవన్నీ కూడా ఒక నివేదిక ఇవ్వటం, దాని మీద కూడా కొంత చర్చ జరగటం, ఇవన్నీ అంటే ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా పోవటం వల్ల కొంత నష్టం జరుగుతుంది. సీఎం అక్కడ బాగా చేస్తున్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు తెలంగాణలో. ఇటువంటి సమయంలో ఇటువంటి విమర్శలు రావటం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. అధిష్టానం పెత్తనం చేస్తుంది, రేవంత్ రెడ్డిని చేసుకుపోనివ్వటం లేదు. రేవంత్ రెడ్డి నిజానికి అక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వం వల్లనే తిరిగి అక్కడ అధికారంలోకి వచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పాదయాత్రలు కానీ లేకపోతే మిగతా ఏదైతే కార్యక్రమాలు వాటన్నిటి ద్వారా ఒక ఊపును తీసుకురాగలిగారు. దానివల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటువంటి రేవంత్ రెడ్డిని అధిష్టానం ఈ విధంగా చిన్నబొచ్చటం లేకపోతే కొంత అమర్యాదగా సీఎం ని ప్రవర్తించడం అనేది మాత్రం కాంగ్రెస్ నేతలైతే కొంత వాళ్ళు అవమానకరంగానే భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం యొక్క వైఖరి అయితే ఎంతైనా మారాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ కూడా, అంటే రాహుల్ గాంధీ మరి వాడికి ఎంత మెచ్యూరిటీ మరి వచ్చిందనాలో రాలేదనాలో తెలియదు. మరి ఎందుకు ఆ విధంగా ఒక్కోసారి నిజానికి నవీన్ రాహుల్ గాంధీ అసలు పార్టీలో కొంత డైనమిక్స్ ని కూడా మార్చినటువంటి పరిస్థితి. ఆయన అన్ని శాఖలకు కూడా మొదట్లో ఎలక్షన్స్ జరగాలని కూడా ఇప్పుడు యువజన విభాగం కానీ లేకపోతే మిగతా విద్యార్థి విభాగం వీటన్నిటికి కూడా ఎలక్షన్స్ ద్వారానే అందరినీ కూడా ఎన్నుకున్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ఆ విధంగా ఎలక్షన్స్ ద్వారా వచ్చినటువంటి వ్యక్తే. అదేవిధంగా గతంలో చూసుకున్నటువంటి నేతలు కూడా ఆ విధంగా వచ్చారు. సో పార్టీలో కొంత పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయి. అధిష్టానం గతంలో ఉన్నట్లుగా ఉండకుండా ఇక్కడికి తీసుకొచ్చి అదే ప్రతి నిర్ణయాన్ని కూడా ఒక గ్రామంలో తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయాన్ని లేకపోతే ఒక అభ్యర్థిని అక్కడ చిన్న మారుమూల గ్రామంలో ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలన్న ఢిల్లీలో ఆమోద ముద్ర వేయాలి, ఇక్కడ రాజముద్ర వేయాలి అన్న ఒక అభిప్రాయాన్ని తొలగించి ఆ యొక్క అంటే వికేంద్రీకరణ నిర్ణయాలను ఎక్కడికక్కడ తీసుకునేందుకు అవకాశం ఇస్తారని అనుకున్నప్పటికీ కూడా తద్భిన్నంగానే ఇప్పుడు అధిష్టానం వ్యవహరిస్తుంది. దానివల్లనే రేవంత్ రెడ్డికి ఇటువంటి ఒక మచ్చ కలుగుతుంది. రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకు కొంత ఓపిక గా ఉన్నారనే చెప్పొచ్చు. కానీ ఇవాళ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే కేసీఆర్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పటికీ రారు అని చెప్పుండొచ్చు. కానీ నేనున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రారు అంటే, నేనున్నంత వరకు అంటే ఆయన వేరే ఆప్షన్ ఏమైనా ఉందా, ఆయన వేరే ఆలోచన ఏమైనా చేస్తున్నారా, ఆ ఆలోచన కలగడానికి కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా అవకాశం ఇచ్చిందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కానీ మొత్తానికైతే కాంగ్రెస్ అధిష్టానం దానికి అదే భస్మాసుర హస్తంగా మారింది అన్నది సర్వత్రా వస్తున్నటువంటి అవసరం ఉంది. పార్టీ నడపడం వేరు, ప్రభుత్వం నడపడం వేరు. సో ఢిల్లీలో కూర్చొని దేశ స్థాయిలో పార్టీ నడిపించే విషయంలో రకరకాల కార్యవర్గాలకు కానీ రకరకాల అనుబంధ సంస్థలకు కానీ
ఎన్నికలు నిర్వహించొచ్చేమో, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వాన్ని నడపడం వేరు. సో తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలి, ఏ శాఖలను ఇట్లా సమన్వయం చేయాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకే తెలుస్తుంది. సరే, ఈ 3 రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు, కేవలం 3 మంత్రులు మాత్రమే తీసుకున్నారు, ఇంకా ముగ్గురికి స్పేస్ అలానే పెట్టారు. కనీసం ఈ 3 మంత్రులకు సంబంధించి పోర్ట్ఫోలియోలకు సంబంధించిన క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పారు, సో తన దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోసే వాళ్ళకి ఇస్తామని చెప్పి అన్నారు. ఏమైనా ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే నవీన్. ఎందుకంటే ఈ 3కి సంబంధించి పెద్దగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ 3కి ఏదైతే అంటే తన దగ్గర ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లో ఉన్నటువంటి 3 శాఖలనే ఆ 3కి కూడా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే అందరికీ ఇచ్చిన తర్వాత మిగతా ఏముంటే అవి తన దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మిగతా మళ్ళీ వచ్చే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికే తన దగ్గర పెట్టుకున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖల్లోనే ఏదో 3 శాఖలు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. మరి మిగతా వాళ్ళకి ఏమైనా తీసి ఇచ్చే అవకాశం ఉందా అని అడిగినప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా పని భారం ఎక్కువగా ఉంది, నాకు ఈ శాఖ వద్దు అని అంటే అప్పుడు ఆలోచించే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే నాకు ఎవరు కూడా ఆ విధంగా నా దగ్గరకు వచ్చి పని భారం ఎక్కువ ఉంది, ఈ శాఖ నాకు నా దగ్గర నుంచి తీసేయమని అడగలేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి శాఖల్లోనే ఒక 3 శాఖలు ఇవ్వటం జరుగుతుంది. అది ఒకరోజు, ఈ రోజు లేదా రేపు ఇవ్వటం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. కానీ ఆ శాఖల గురించి కాదు నేను ఢిల్లీకి వచ్చింది, కేవలం కర్ణాటకలో జనగణనకు సంబంధించి, అక్కడ కులగణనకు సంబంధించి, ఇక్కడ ఏదైతే మనం తెలంగాణలో చేశామో ఇన్సెప్షన్ నుంచి కన్క్లూషన్ వరకు తీసుకున్నటువంటి వివిధ దశల్లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నా, ఏ విధంగా వాటిని అమలు పరిచాం, ఏ విధంగా వాటిని సక్సెస్ఫుల్ గా చేయగలిగాం, వాటన్నిటిని కూడా వివరించడానికి వచ్చాం అని చెప్తున్నారు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు చెప్తుంటే అంటే నమ్మటానికి నమ్మబుద్ధిగా లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరితో కలిసి సిద్ధరామయ్య, డికే శివకుమార్, లేకపోతే రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళందరితో కూర్చొని నేను డిస్కస్ చేశాను, గంటన్నర పాటు ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు వివరించారని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఫోటోల్లో ఎక్కడా కూడా వీళ్ళ ఫోటోలు లేవు, వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. సిద్ధరామయ్యతో, తర్వాత డికే శివకుమార్ తో కూర్చొని రాహుల్ గాంధీ, తర్వాత ఖర్గే కూర్చున్న ఫోటో ఉంది. కానీ వీళ్ళందరూ కూర్చున్నటువంటి ఫోటో కానీ కులగణనకు సంబంధించినటువంటి తెలంగాణ రోల్ మోడల్ కర్ణాటకలో అమలు చేస్తున్నారంటే దానికి సంబంధించి ఒక పెద్ద మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పారు, ఏ విధంగా కులగణనకు సంబంధించి మేము చేయబోతున్నాం అని చెప్పారు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా ఎక్కడ తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదు, సిద్ధరామయ్య గానీ లేకపోతే మిగతా నాయకులు కానీ. పైగా వీళ్ళ ఫోటోలు కూడా ఎక్కడ రిలీజ్ చేయలేదు. అందుకే కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. దానికి అధిష్టానం కూడా ఛాన్స్ ఇస్తుంది. అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే మళ్ళీ కాంగ్రెస్ అక్కడ బతికి గట్టగలుగుతుంది. లేదంటే రేవంత్ రెడ్డి తన దారి తను చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అన్నది ఎక్కువగా వస్తున్నటువంటి మాట వాళ్ళ పార్టీ నేతల నుంచే. ఎందుకంటే ఈ రోజు నేనున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో నేనున్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి రారు అని ఒక మాట చెప్పడం కూడా అది చాలా పెద్ద మాట. ఎందుకంటే కవిత ఇప్పటికే కాంగ్రెస్ తో చేరేందుకు ప్రయత్నాలు చేసింది ఢిల్లీ పెద్దల ద్వారా, కానీ దాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ అడ్డుకున్నాడు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ వాళ్ళని కాదని చెప్పేసి అని, అంటే బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి వస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీ నుంచి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద థ్యాంక్ యూ.